హలో. అరే మమ్మ, మన ఫ్రెండ్ రమేష్ గారు వరదపదాలకి కింద పడిపోయాడు రా. ఇప్పుడే హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ, ఏ హాస్పిటల్ రా? ఏమో తెలియదురా. నువ్వెక్కడున్నావురా? క్రికెట్ గ్రౌండ్ లో మామా. అమ్మయ్యా, నన్ను కూడా క్రికెట్కి పిలిచారు, కానీ నేను వెళ్ళలేదు. అరే, ఎండలు మండిపోతున్నాయి, క్రికెట్ వద్దురా అని చిలక్కి చెప్పినట్టు చెప్పా. విన్నారా? వినలేదు. నువ్వు తోపు మామా, మేమే వినలేదు. ఎవరెవరు వెళ్ళారు హాస్పిటల్కి? మన ఫ్రెండ్స్ అందరూ బైక్ లో వెళ్ళారురా. ఖాళీ లేక నేను వెళ్ళలేదు. సరే, ఏమైనా అప్డేట్ ఉంటే చెప్పు. నీ బైక్ తీసుకుని రా మామా, ఇద్దరు కలిసి వెళ్దాం. ఏంటి ఇప్పుడా? అరే, నా బైక్ డాడీ తీసుకొని వెళ్ళాడురా, ఈవినింగ్ వరకు రాడు. అవునా? సరే, తర్వాత కాల్ చేస్తా. Few moments later. అమ్మా, తెగ ఆకలేస్తుంది, అన్నం పెట్టు. కూర ఏం వండలేదురా. ఎందుకు? మీ నాన్నకి ఒంట్లో బాగోలేక కూరగాయలు తీసుకురాలేదు. మరి ఇప్పుడు ఎలా? ఈ పూటకి బయట కర్రీస్ తెచ్చుకుందాం అన్నాడు. నువ్వు వెళ్ళి తీసుకురా. నేనా? నువ్వే వెళ్ళాలి. బయట ఎండలు చూసావా? బగ్గుమంటున్నాయి. కాలు కింద పెడితే నిప్పుల మీద పెట్టినట్టుంది. సన్ గన్ పెట్టుకొని రెడీగా ఉన్నాడు. వెళితే అవుట్. మరి కర్రీస్? ఈ పూటకి నీళ్లు పోసుకొని తినేద్దాం. అరే, 10 నిమిషాలే కదరా, వెళ్ళి రావచ్చుగా. 45 డిగ్రీలు దాటి టెంపరేచర్ దంచి కొడుతుంది. వైరల్ అవుతున్న వీడియోలు చూడట్లేదా? ఏంటవి? గుడ్డుని రోడ్డు మీద కొడితే ఆమ్లెట్ అవుతుంది. బండెల్లో నూనె పోసి కాసేపు ఎండలో ఉంచితే బజ్జీలు వేసుకోవచ్చు అనే విధంగా ఉన్నాయి ఆ వీడియోలు. అయితే వద్దులే, మీ నాన్న కోసం పక్కింటి ఆవిని నేను కొంచెం కర్రీ అడుగుతా. ఏంటి నాన్న, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఓకేరా, బాగుంది. అరే శివ, షాప్కి వెళ్ళి చల్లగా ఒక బీర్ తీసుకొస్తావా? తాగాలనుంది. నాన్నోయ్, వైన్ షాపుల్లో బీర్లు దొరకట్లేదు. మందు బాబులు అల్లాడిపోతున్నారు. ఆ అదేంట్రా? మధ్యాహ్నం చిల్లవుదామంటే చిల్లు బీర్ దొరకట్లేదు. బయటికి వెళ్దామంటే సూర్యుడు సెగలు కక్కుతున్నాడు. మరి జనాలు ఎలా బతకాలరా? బతికిరన్ని రోజులు బాగానే బతికారు. నాన్నోయ్, నీకు విషయం చెప్పనా? ఏంటది చెప్పు. ఏప్రిల్లో ఎండబెడద వల్ల 670 కోట్ల మందు తాగేశారు మన తెలంగాణలో మందు బాబులు. మే నెలలో అయితే సుమారు 1000 కోట్లు పక్కా ఉండేది. కానీ బీర్ల కొరత వల్ల తగ్గుతుందేమో చూడాలి. బాబోయ్, ఇంత తాగుతున్నారా? మన హైదరాబాద్ లోనే రోజుకి 60,000 నుంచి 80,000 కేసులకు పైగా బీర్లు అమ్ముడుపోతున్నాయంట. అవునా? ఇంత తాగడానికి కారణం ఎండలు. గతేడాది కంటే ఈసారి ఎండలు బాగా మండిపోతున్నాయి. హలో. అరే మమ్మ, ఆ రమేష్ గారిని అపోలో జాయిన్ చేశారంటరా. బాగుందంట్రా. బండి సెట్ చేసాను, వెళ్దామా? బాగున్నాడు కదా, నైట్ వెళ్దాం. ఇప్పుడేమైందిరా? రేయ్, ఈ టైంలో బయటికి వెళ్తే మాడు పగులుద్ది ఎండకి. ఏం కాదేరా, మనం వెళ్దాం, మన కుర్రోళ్ళే కదా. అలా అనుకునే క్రికెట్ ఆడారు. రమేష్ గాడు కుర్రాడే కదా, ఇప్పుడు ఎక్కడున్నాడు? అర్థమైందిరా. మామా, ఎండకి కుర్రాళ్ళు, మిడిల్ ఏజ్ వాళ్ళు, ముసలి వాళ్ళు అనే తేడా ఉండదు. అందరినీ పడుకోబెట్టేస్తుంది. నిజమేమమ్మా. గుర్తుపెట్టుకో, ఈ ఏడాది ఎండలు ఏ ఇయర్ లో లేనంతగా ఉన్నాయి. బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సరే మామ, నువ్వు చెప్పినట్టు ఈవినింగ్ వెళ్దాం. ఓకే మామా, బాయ్. ఇదిగో అందరికీ చెబుతున్నా, అత్యవసర సమయాల్లో తప్ప మధ్యాహ్నం పూట అస్సలు బయటికి రాకండి. వీలైతే గొడుగు తీసుకెళ్ళండి.